ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము దోస్తులు. ఇంతవరకు మన వీడియోస్ ఎవరైనా చూడనలు ఉంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. దోస్తులు మన సబ్స్క్రైబర్లు చేసి సపోర్ట్ తీసుకుంటే మాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే ప్రతి ఒక్కరు మీరు పెట్టే పాజిటివ్ కామెంట్లు కానీ మీరు చేసే మంచి లైకులు కానీ చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మూడు వద్దు పీడే ముద్దు పార్ట్ 36 అన్నమాట. 36 వరకు వచ్చిన దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా ఎపిసోడ్ చాలా వస్తుంటాయి. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లు ఏమంటారు అంటే ఈ సిరీస్ మార్నింగ్ కంటిన్యూ చేయండి, ఈవినింగ్ ఇంకో సిరీస్ కంటిన్యూ చేయండి అని అంటున్నారు. ఏ సిరీస్ కంటిన్యూ చేస్తే బాగుంటుందో మీరు చెప్పరు దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో, నా బిడ్డ ఫోన్ చేయక చాలా దినాలైతుంది. హలో అమ్మా, ఏం చేస్తున్నారే? ఏముంది బిడ్డ చేస్తందుకు, మీ నాయన పప్పు చారుగా చాలా దినాలైతుంది, పుల్ల పుల్లగా తినబుద్ధి అవుతుంది అని అన్నాడు. అందుకే పప్పు ఇంత చింత పులుసు పోసి మసల పెడుతున్నా. బిడ్డ తిన్నరా అమ్మ? పిల్లలు ఏం చేస్తున్నారు? బడికి పోయినరా ఇంటికాడనే ఉండరా? పోయిర్రమ్మా. ఇక రేపు మేడారంకి తీసుకోవన్న పానం తింటున్నదే. ఇక మా అత్త మా మామని పోయి ఏడికి పోవద్దు, బయటికి పోతే పైసలు ఖర్చు అవుతాయి, పైసలు పోతే పానం పోతుంది అన్న కాడనే ఉంటారు. ఇక అందుకే ఎందుకు వచ్చిన లొలికి బిడ్డ, మనమంతలో మనం పోతే ఇట్లా మంచిగా ఉండదు. ఒకటే గులికి చేస్తారు, ఏమొద్దు తినానా మళ్ళీ ఏడు పోదాం తీయ అని అన్నని. అరే గట్ల నా బిడ్డ, మేము కూడా పోదాం అనుకుంటాం రా, ఇంకా గట్టిగా అనుకోలేదు. ఇక అన్నకైతే చెవులేసి ఉంచిన. ఇక మీ వదినే ఓకే అంటే పోయినట్టు, లేకుంటే పోనట్టు బిడ్డ. మరి మేము పోతామంటే మా ఇంట రాదురమ్మా, అందరం కలిసి పోదాము. ఏమో అమ్మా, అంత దూరం జర్నీ చేయాలంటే ఆడ 3 దినాలు ఉండాలంటే నా నుంచి కాదమ్మా. ఇక అయినా నాకు పని ఉంది. మరి తీసుకోతే పిల్లల్ని తీసుకోరాదురి, పంపిస్తా గాని. అయ్యో రారాదమ్మా, వచ్చినాక పని చేసుకోవచ్చు గాని. కాదు బిడ్డ, మళ్ళా చూస్తాం రా మేడారం జాతర. మనం ఒక్క పారి ఇట్లా పోకపోతుంది. ఆగో మా ఊరోళ్ళు అయితే ఓయమ్మ వ్యాన్లు కట్టుకొని, డీసీలు కట్టుకొని, కార్లు కట్టుకొని మా పోతురు బిడ్డ. ఇక మేమే ఇక పోదామా వద్దా అని ఆలోచించుకుంటే ఇంకా ముందు జరుగుతున్నాము. ఏమి వదిలేసే పట్టుకే బిడ్డ, ఏమైనా చేను ఉంటే పోతుందేమో, జంపన్న వాగులా మునిగి తేలితే అటనే సమ్మక్క సారక్కల దయ చూపిస్తుందేమో, నా కొడుకు జీవితం మారుతుందేమో అని గాదాని కొరకే పోదాం అనుకుంటున్న బిడ్డ. మీ వదినే ఇక మేడం గారు ఒప్పుకోవాలి కదా. ఇక ఒప్పుకుంటే పోయినట్టు, లేకుంటే మూసుకొని ఉన్నట్టే బిడ్డ. గట్లనా అమ్మా? సరే సరే, ఇక మంచి పని కొరకే పోతున్నారు కదా, పోరాదు రే, మేమెందుకు అడ్డం గాని. తీసుకొని పో మరి. ఇక ఆమె చేసి శాతలేమో గట్టున్నాయి. ఇక దేవుళ్ళ చుట్టూ గుళ్ళ చుట్టూ తిరిగినా గసంటి మనుషులు మారరమ్మా. ఏమమ్మా ఇక నీ ఇష్టము, ఏదో నమ్మకం కలిగి పోతున్నావు కదా. సరే సరే పోరాదు, ఆ దేవుని దయ చూపిస్తే మంచిది జరుగుతుందేమో. సరే మరి తీసుకోవమ్మా. గదే బిడ్డ, గట్లనే అనుకుంటున్నా. అదే అయినా మనం అనుకున్నట్టు జరిగితే ఆమెకు నచ్చదమ్మా. మనం అనుకున్న మాటలు ఆమెకు నచ్చయి అన్నట్టు ఏనే చేది. అదే వాళ్ళ అమ్మగారి ఇంటి దిక్కోలేడు కన్నా పోదామంటే పోదాం పరి అని పువ్వబడుతుంది. అదే మన ఎంబటంటే వస్తుందా అమ్మ? రాదు చూడు. అయినా వాళ్ళ అమ్మగారింటికనే ఉన్నది కదా, ఇప్పుడు వస్తుంటదా రానంటదా? మరి ఏడొస్తుంది బిడ్డ, రానట్టే కొడుతుంది. అదే అన్నకైతే ఫోన్ చేసి చెప్పు బిడ్డ అని చెప్పిన. నేను ఏడుకన్నా రమ్మంటే నీ రాదు, ఇట్లా జాతర పోదామంటే ఇంత రాదమ్మా. ఎందుకు వచ్చిన బాధ తీయాడా, కోయరాజులు ఉన్నట్టు చెప్తుంటారు కదమ్మా. దాని కోసము మళ్ళీ నా బండారం బయట పెట్టగల అన్నట్టు భయపడి ఇట్లా రాదమ్మా అని అంటుండు అన్న ఒక మాట. మరి ఏమో బిడ్డ, వస్తుందో రాదో దేవునికి ఎరక, దానికి ఎరక. గదే అమ్మా, అన్న బాగా గుర్తు వచ్చిండు. సరే వస్తే కొంట పోయి, లేకుంటే ఉండని దానికే పడతాయి. ఎవరు దవ్వుకున్న గుంతలు వాళ్ళే పడతారు కదని మనకెందుకు వచ్చిన బాధ. పోనీ ఊకో, దాని సంసారమే ఆగమైతే దాని చేతులారా అదే చెడగొట్టుకున్నట్టు అవుతుంది. వెళ్ళినవానే ఏ కాలమై వస్తుందేమో పొల్ల, ఇంకా బయటకి ఎత్తలేదని ఎదురు చూస్తున్నాము. కళ్ళన్నీ కాయంగా నిలబడ్డాము. ఇప్పుడు వెళ్తున్నావే, నేను ఏ కాలమై అవన్నీ చదివి పెట్టుకోవే తల్లి, మళ్ళీ లేట్ అవుతుంది, డబ్బు నెక్కాలి. మళ్ళాడా చీకటి అయిందనుకో రోడ్ అంతా ట్రాఫిక్ అయి కలగబడుతుంది అని చెప్పిన. ఎన్ని మాటలు చెప్పినా నీ మాట నేను గెలుస్తట్టు. ఎందుకే అట్లా, నీకు నచ్చినట్టు చేస్తావు. ఇక చూసినవా పొద్దెక్కుతుంది, ఇంకా ఎప్పుడు పోతాను చెప్పు. అరే పొద్దు ఎక్కుతలేదే, పొద్దు మోగుతుంది. ఏదో ఒకటి అయ్యా, పొద్దెక్కుతుందో పొద్దు మోగుతుందో గాని కాదు. నీ కోడలు ఇగొస్తుందా అని చెప్తావు కదా. ఏ కాలమై నేను చిటికల గిట్ల పోయి గిట్లా తయారై వచ్చిన. అది చూసినవా 2-3 గంటలు అవుతుంది. ఏమైనా చేసిన మేకప్ వేస్తుంది, రుద్దిన లిప్స్టిక్ మూతులకు ఇంత రుద్దుతుంది. ఏమంటట్లేదయ్యా. అరే ఏమైంది అత్తమ్మ, ఇప్పుడు నా కొరకే లేట్ అయినట్టు చెప్తున్నావు కదా.
అయినా ఎప్పుడు పోతే ఏమైతుంది, మా పైసలు మా లెక్క ఎప్పుడన్నా పోతాము, నడవరాదు. ఇప్పటికేమైంది? అబ్బా నీ కొడుకు గట్టనే మొత్తుకుంటాడు, నువ్వు గట్టనే మొత్తుకుంటావు. ఏదో తప్పిపోయినట్టు కొంపలు మునిగినట్టే చేస్తారు మీరు. నడువురి నడువురి పోదాం. ఆగో, మా పైసలు మా లెక్క, మా ఇష్టం వచ్చినప్పుడు పోతాము, మా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్తామని నీ కొడుకు గదే మాట అన్నాడు, నువ్వు గదే మాట అంటున్నావు. అంటే ఉత్తపుణ్యానికి మీ ఏంట కావాల్సుకొని వస్తున్నట్టే చేస్తున్నారు. అంటే నా కొడుకు పైసలు నాది కాదా, అన్ని మీరేనా? ఇట్లా మాట్లాడుతుండు ఆ కూరగాయలు అట్లనే మాట్లాడుతుండు, నువ్వు గట్లనే మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇంత వద్దా చెప్పురే. నేను వద్దని ఏమంటలేనత్తమ్మా, ఎందుకు అట్లా మొత్తుకుంటున్నావు? నీ పైసలు వేస్ట్ అవుతున్నట్టే మాట్లాడుతున్నావు కదా, నువ్వు పెట్టినట్టే బిల్డప్ ఇస్తున్నావు కదా అని అన్నా గాని అంతకు మించి నేను ఏం అనలేదు అత్తమ్మా. ఆగో చూసినవా అయ్యా, ఇది ఎంత మాట్లాడుతుందో చూడు. అటు పోయి గాడికే తీసుకొస్తుంది. అంటే మన పుణ్యానికి మన గర్జు మీద పోతున్నట్టే ఉన్నది కదా. అరే ఇప్పుడు ఆమె ఏమన్నదే, ఎందుకు అత్తమ్మా బిల్డప్ ఇస్తున్నావు, మా పైసలే కదా అని అన్నది. ఉన్నది ఉన్నట్టే అన్నది కదనే, నీ గట్ల మండుతున్నదేంది? ఓహో, నేను ఎన్ని మాట్లాడినా నీకు సుర్రున సూరెత్తనే ఉంటది. ఏమైనా నా దిక్కే తప్పు తీస్తావు, నీ కోడలు ఎన్ని మాటలు అన్నా దాన్ని ఇంకేసుకునే వస్తావు. నాకు ఎరకలేదా నీ గురించి? అవ్వ నడువు నడువు, గీడనే గిన్ని తిప్పలు పెడుతురు దేవుడా. జాతరలకు పోయినాక ఇంకే నానా తిప్పలు పెట్టచ్చేవురుపా. ఈయనతోని పెద్ద చెరొచ్చిందే నాకు. ఆగో, లడ్డు పిర్రలు పెట్టుకొని అక్కడ ఇక్కడ తిప్పుకుంటా పోతే అయ్యేపోతుంది ఆనే. ఈ సంచిని ఈ మూటని ఎవరు ఎత్తుకొని వస్తారు? నా పాన మీద పెట్టిపోతున్నవా ఏంది? ఈ అవ్వ దేనికి పట్టి పర్వాలేనట్టే చేస్తావేమే. దా ఈ మూట పట్టుకొని పోదురా. ఆహా, నేను వచ్చి మూటను మోసుకొని పోవాలి, నువ్వేం ఉత్తగా ఊలాము ఊపుకుంటూ వస్తావు. అబ్బా బాగున్నది నీ కథ. నడు నడు, బండి ఎక్కేదాకా నీ వంతు, బండి దిగినాక నా వంతు. నడు. అదేందే గట్ల మాట్లాడుతున్నావు? నా పానం శాతనైతే లేదే. గిట్లా చూసుకుంటా కూడా నువ్వు కసంటి మాటలు మాట్లాడతావు ఏంది చెప్పు? ఆహా, గట్లంటావా? నీ పానం బాగలేదా? అబ్బో, పక్కింటి దాంతో ఎంతసేపు మాట్లాడినా నీకేం కాదు గాని ఇప్పుడు నీ పానం బాగలేదా అని గునుస్తున్నావు. ఈ లాంటి కథలు నాకు తెలియదు ఏముంది గాని మోసుకొని మోసుకొని పా, తప్పు తగ్గ. లేకుంటే నేను ఈడికని బండి దాకా మోసుకొస్తా. బండి దిగినాక జాతరలో మొత్తం నువ్వు మోయాలి. ఏది ఒప్పుకుంటావు చెప్పు. అమ్మో వద్దు వద్దు తీయే, జాతరలకు పోయినాక నా నుంచి కాదు తల్లి. అదేదో గీ నుంచి బండి దాకా మోసుకొని పోతే అయ్యేపోతుంది కదా. ఆ గట్ల దారిలోకి వచ్చినావు, మంచిగా ఉన్నది. అబ్బో, నీకు ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. దీనికేమేరు కదా దాంతో మాట్లాడిన సంగతే అని అనుకున్నావు కానీ నేను అన్ని చిట్లకి బొట్లకి చూస్తూనే ఉంటాను, నిన్ను అన్ని కనిపెడుతూనే ఉంటాను. ఏమనుకుంటున్నావు? అబ్బో, నా గురించి తక్కువ అంచనేయొద్దు. వీళ్ళదేందో కథ నాకు అర్థమే కాదు. కోడలుందా, కొడుకున్నాడా, మన్మడున్నాడా అని ఎవ్వరున్నది చూడనే చూడరు. ఎంత నోటికొస్తే అంత మాట్లాడుతూనే ఉంటది. యావ్వ కొత్తగా పెళ్ళైన పోరగాళ్ళు అనుకుంటుర్రా, లేకపోతే పర్సు మీద ఉన్న పోరలు అనుకుంటుర్రా? ఎట్లా మాట్లాడుతుర్రో ఏం కథను. యావ్వ ఏం చింత లేదు, ఏం లేదు. ముసలికైనా వీళ్ళకి సోకులు బాగుంటాయి. ఇలాంటి బిర్రల్ది కోడలు ముందు గని గని మాటలు అన్నది. వా పొల్ల ఏమనుకున్నదో ఏమో, మా మామయ్య మంచోడు కానట్టుండు, గసొంటి శాతలు ఉన్నట్టున్నాయి అని గలీజ్గా అనుకుని పాడైందో ఏం కథనో. దీనికి ఎవరి ముందు ఏం మాట్లాడాలనో ఇంతగానం తెలియదు. ఏమన్నా దానిగానే పాటు. నీ అవ్వ నాది నాకు నడుస్తానికి శాతనైతే లేదురా దేవుడా. అంటే ఆ బట్టనెత్తి మీద ఇంత బరువు పెట్టిపోయింది, అది ఆయనతో అణిగిపోతచ్చే ఉంది. ఆగో, ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నావయ్యా? బాలంతా లెక్క నుసులుకుంటా నుసులుకుంటా మెల్లగా వస్తావేంది? అవ్వ ఇంకా 2 గంటలు పడుతుంది కదా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టేసరికి. నీ అవ్వ వస్తున్నాగే దమ్మొచ్చి పాడైతుంది. గీ నుంచి గాడికి నడవ శాతం అయితే నా పానానికి గిదొకటి పెట్టిపోయినావు. నీ అవ్వ నీ సోకులకు నీకే సరిపోతలేదు. మందందరికి నీ చూపియాలి నీ సోకులు అన్నట్టు టీక్ టాక్ తయారై బయటికి వెళ్ళావు. నాకు ఎరకలేదా నీ సంగతి? అదే ఈ బరువు మోస్తే ఇజ్జత్ పోతుంది, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్నట్టు నా మీద పెట్టిపోయినావు. నాకు ఎరకలేదా నీ గురించి? మమ్మీ, చెప్పు స్వీటమ్మా, ఏమైంది? మమ్మీ, అమ్మమ్మ ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, మన ఇంటికి పోదామే. నాకు డాడీని చూడాలనిపిస్తుంది. ఫోన్ చేయి మమ్మీ, డాడీతో మాట్లాడుతుంటే ఒక్కసారి చేస్తలేవు, మాట్లాడిపిస్తలేవు. మన ఇంటికి మనం పోదామే, అమ్మమ్మలతోనే చాలా రోజులు ఉన్నాం కదా, పోదాం. అరే ఎన్ని రోజులు అవుతుందమ్మా నువ్వు పోదాం పోదాం అంటున్నావు. ఇంకా 2-3 డేస్ ఉందాం నాన్న, ప్లీజ్ డాడీ. మన ఇంటికి పోయినాక మస్తు పని ఉంటదిరా, లేచిన సంది పండుకునేదాకా పనే చెయ్యాలి. నాకు శాతం అయితే లేదు నాన్న. ఇంకొక 3 రోజులు 4 రోజులు ఉందాం నాన్న, సరేనా? అమ్మా ఇంకా 4 డేస్ ఉండాలా? వద్దు మమ్మీ, పోదాం. నాకు నానమ్మని చూడాలనిపిస్తుంది, డాడీతో మాట్లాడాలనిపిస్తుంది.
అరే చెప్పిన మాట మచ్చం వినవేంది స్వీటమ్మ, చెప్పిన కదా 4-5 దినాలైనాక పోదామని. మళ్ళా నువ్వు అన్న మాటనే గెలవాలన్నట్టు గట్టిగా మాట్లాడతావేంది స్వీటమ్మ? ఆగో, ఏమైంది బిడ్డ? అరే సరితమ్మ, ఏమైంది? ఏమన్నావు పిల్లను? ఆగో ముఖమంతా ఎర్రగైంది, గింత లావు పెట్టుకుంది. అవి ఏడుస్తున్నావా బిడ్డ? ఏమైంది స్వీటమ్మ? ఏం కాలేదమ్మా, ఒక్క మాట అంటే పోయమ్మో ఎన్నో మాటలన్నీ కొట్టినట్టు తిట్టినట్టే ముఖమంతా గింత లావు పెట్టుకుంటది. ఊకనే బదలం చేస్తుంది ఈ పొల్ల. ఇక కొత్తలో కూడా ఇంకోటి చూస్తే అయితే కొట్టుతున్నట్టుంది పిల్లను ఉత్త పుణ్యానికి అని బదలం లేపుతంటే కొడుతుంది. పొల్లకిన వారయ్యా, నా ఇజ్జత్ తీస్తానికే ఉన్నది ఇది. ఓయమ్మో నా బంగారు కొండ, నా బంగారు తల్లి, నా చిన్న తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు డాడీ? మీ అమ్మ గట్లనే మాట్లాడుతుంది. పొద్దు శాంతి అన్నం తినమంటే మారం చేస్తున్నావు బిడ్డ, ఎందుకురా? ఇలా ఏదో నిమ్మలంగా కొడతలేవు, ఏదో బెంగ పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. ఆగో ముఖం అంతా ఏదో వెరైటీ కొడుతుందిరా, ఏదో పీకర్ పెట్టుకున్నట్టే ఉంది బిడ్డ. సరితా నీ బిడ్డ ఏదో ఆలోచన పెట్టుకుంది బిడ్డ, ఏదో బెంగ పెట్టుకున్నట్టే ఉంది. ఏమైందిరా? ఏమైనా తిట్టినావా కొట్టినావా చెప్పు? నేనేమన్నా తిట్టలేదు కొట్టలేదు. మన ఇంటికి మనం పోదాం పావే, అమ్మమ్మ ఇంటికి వచ్చి చాలా దినాలు అవుతుంది అని ఒకటే పన్నా పాన తింటుంది. నాకు సాధన అయితే లేదు బిడ్డ. అమ్మమ్మ ఇంటికి ఉంటే జరా రెస్ట్ తీసుకున్నట్టుంటది, మన ఇంటికి పోతే పని చేయాలి. 4-5 దినాలైనాక పోదాం తీయాలంటే ఓ గాదంటే గింతలా పెట్టుకుందాం మా ముఖము. ఏమనాలి చెప్పు? ఈ మాట నేను అన్నది. అయ్యో సరిత, పిల్లకు వాళ్ళ నాయన మీద గుంజుతున్నట్టుందిరా. డాడీ డాడీ అని ఒకటే గలవరిస్తుందంట. నిన్న పగటిల్లు వండుకుంది కదా, ఇవాళ తాత పక్కకు వండుకుంటే డాడీ డాడీ అని గలవరిస్తుందంట. పిల్ల పానం అంతా గక్కనే గుంజుతున్నట్టుంది, మళ్ళీ గుండె వలుగుతుంది బిడ్డ. నడు ఇక చాలా దినాలు అవుతుంది కదా, మరి పోరాదుర్రమ్మ. ఉండేం చేస్తారు చెప్పు? ఆడైనా తిని పండేదే, ఈడైనా తిని పండేదే, పోరాదురు మరి. మళ్ళీ ఏదైనా పండుగ కొద్దురు గాని. అదేందమ్మా అట్లా మాట్లాడుతున్నావు? మేము పోత మనకు ముందుకే పొర్రి అని సాగనంపినట్టే ఉంది కదా ఈ అవ్వ. అంటే మాకు గతి లేకుండా మీ ఇంటికి వచ్చినాం అనుకుంటున్నావా అని? ఏదో 2 దినాలు నిమ్మలంగా రెస్ట్ తీసుకుంటా, మా అత్తగారింటి కాడ పని ఎక్కువైతుందని నేను వస్తే ఎప్పుడు పోతారా అని నీ పానానికి మొత్తం గదే ఉన్నట్టుంది కదా నీ మనసులా. అరే గట్టెందుకు అనుకుంటా బిడ్డ, నువ్వైతే చిన్నదానికి డబల్ మీనింగ్ తీసుకొని ఎక్కడో దూరం ఆలోచిస్తావమ్మా. అవ్వ పిల్ల పానము తండ్రి మీద గుంజుతుంది కాబట్టి పోరాదురు మమ్మీ అని చెప్తున్నాయి. అవ్వ ఎట్లా మాట్లాడినా కష్టం ఏంది తల్లి నీతోని? ఎట్లా మాట్లాడినవేందమ్మా? మరిగా మాట అంటే ఎవరికైనా బాధ అనిపించదా చెప్పు? ఆవు గాని మేడారం జాతరకు పోదామంటే కదనే, ఇట్లనే పోదాము. జాతరకు వేసినాక మా ఇంటికి మేము పోతాము. ఎట్లంటవే? ఐడియా మంచి లేదు. అరే అవు కాదు బిడ్డ, నేను మర్చిపోతే పాడై జాతర షురు కావచ్చు. ఓయమ్మో మనం ఇప్పుడు పోయినామనుకో చేరుకుంటామా బిడ్డ. సరే మీ నాయనతో ఒక మాటని మరి పోదామంటే పోదాము, సరేనా? మరి జాతర ఎన్నడు అని ఎదురు చూసుకుంటూ ఉన్నమ్మా. మా అమ్మ జాతరకు తోలుకొని పోతుంది అని సప్పుదాకా ఉన్నా. నీకేమో జాతర మీదనే యాది లేదా? ఆగో స్వీటమ్మ, మీ అమ్మ చెప్పింది ఇప్పుడే విన్నావు కదా. జాతరకు తీసుకుపోతా బిడ్డ, మేడారం జాతర జోరుగా అవుతుంది. సమ్మక్క సారక్కల తీర్థము జోరుగా సాగుతుంది బిడ్డ. గాడికి తోలుకొని పోయి మంచిగా 3 దినాలు ఆడనే వండుకొని తిని మనం ఉన్నామనుకో మంచిగా ఉంటది బిడ్డ. నీకు పావులంటే పావులు, ఏదంటే అది కొనిపిస్తా. జరేడు ఒక నాయన 3 దినాలు అక్కడికి రాగానే తెల్లారు లేచి మా పోదురు మీ ఇంటికి మీరు, సరేనా నాన్న? మా ఇంటికి పోతే మా డాడీ మా నాయన వీళ్ళందరూ తీసుకుపోతారామమ్మ. నేను ఈడు ఉండను, నాకు ఉండకు దయతలేదు. చూసినావా మా పుల్లకి ఎంత తెలివి ఉన్నదో? దెంగి తింటది, దేవర్ల మొక్కుతుంది. ఏమైనా అమ్మమ్మ ఇంటికాడ ఉన్న రోజు ఉంటది, మంచిగా తింటది. ఆ తర్వాత భీమానిచ్చుతుంది. ఏమైనా మా నాయనమ్మ పోతా మా డాడీ పోతా అని అంటది. అందుకేనే నాకు కోపం వచ్చేది. ఇక గీదాని కొరకు తిడితే ఎందుకు బిడ్డ, నీ బిడ్డను తిడుతున్నావు గట్లా బంగారు తల్లి అని నువ్వు ఆమె ఇంకేసుకొని వస్తున్నావు. తీసుంటే మాటలు ఏమైనా ముద్దుగా ఉన్నాయే చెప్పు? అవును కదా బిడ్డ, పిల్ల మస్తు హుషారున్నది. స్వీటమ్మ ఊకోనాని నీ జాతరలో బొమ్మలు ఇప్పిస్తాను కదా, మళ్ళీ చెప్పిన మాట వినకుండా గట్నే మారం చేసామనుకో మీ నాయనకు ఫోన్ చేసుకొని మరి తోలుకొని పోతాడేమో తల్లి, రప్పించుకొని పోరి మరి. దానాని తాత దగ్గరకు పోయి జాతరకు పోదామా అని ఒక మాట చెవులేసి ఉంచితే బండి అన్న మాట్లాడుకొస్తాడు బిడ్డ, అందరం కలిసిపోవచ్చు. అమ్మయ్య ఇంకేంది, మా అమ్మతోని జాతరకు పోదామని చెప్పిన ఇంకా 4-5 దినాలు వంక పెట్టుకొని ఈడనే ఉండొచ్చు మంచిగా. ఇక మా నాయన చెప్తే ఏదో ఒక ఆటోవో ఏదో ఒకటి మాట్లాడుకొని వస్తాడు. ఇక అలా కలిసిపోయినామనుకో 3 దినాలు జాతరనే గడపొచ్చు, మా రావచ్చు. జాతరమ్మ జాతర, సమ్మక్క సారక్క జాతర. వదినే మీరు కూడా సమ్మక్క సారక్క జాతరకు పోతున్నారా ఏంది? అవును సరిత, ప్రతిసారి పోతూనే ఉంటాం. 2 ఏళ్ళకు ఒక్కసారి చేస్తారు కదా, ఆ జాతరకు మిస్ కాకుండా పోతాం సరిత. మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది.
మీరు కూడా వస్తేమై మీ అమ్మ ప్రతి ఏడు వస్తాం వస్తాం అని అంటది, రానే రాదు. ఈసారన్న రాదుర్రా, మేము పెద్ద డీసీఎం కట్టుకొని పోతున్నాం. అదే మా నాయనకి చెప్పి ఆటో గిట్ట కట్టుకొని మాట్లాడుకొని పోదాము అని అన్నదక్క. అందుకే మంచిగా ఉంటుందా జాతర, ఎట్లెట్లుంటది, ఏమేం చేస్తారు, ఏం కథ మాకు తెలియదు కదా, ఆడుచుకుందామని అడుగుతున్నక్క. ఎట్లుంటదని చెప్పరాదు చెల్లి, పోయిన సంది 3 రోజుల దాకా మనకు చూస్తందుకు కళ్ళే సరిపోవు. ఒకరింకాలు ఒకరు గద్దెలను తీసుకొస్తుంటారు, అవి ఇవి కథ బాగా నడుస్తుంటది. ఈ డ్యాన్సులు ఆటలు పాటలు బాగా జోరుగా నడుస్తుంటాయి చెల్లి, మస్తు టైం పాస్ అవుతుంది. పండుకుందామన్నా జాగ దొరకది, టైం దొరకది, అయినా మనం నిద్ర గిట్ట రాదు. అవి చూస్తందుకు అంత మంచిగా అనిపిస్తాయి. అటు కాకుండా మనకేమైనా దోషాలున్నా చెడు బుద్ధులున్నా ఆడదాకా పోతే కోయరాజులు గాని సిగాలు వెటోళ్ళు గాని జరిగేది జరగబోయేది అన్ని చెప్తారు చెల్లె. ఏమన్నా రోగాలున్నా ఇట్లా పోయేటట్టు చేస్తారు, చెడు బుద్ధులున్నా పోయేటట్టు చేస్తారు, మన మనసులు మంచి కావాలని చేస్తారు, మన మనసు అంతా ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తారు, చాలా రకాలుగా చేస్తారు చెల్లె. ఓయమ్మో అంతేనా అక్క? అంటే మనము మనసులో ఉన్నదంతా చెప్తట్టురు, మనం చేసే బుద్ధులన్నీ బయట పెడతారా ఏందందరి ముందు? అవును చెల్లి, మనం ఏం చేసినా మనకి ఎరక గాలకే ఎరకతి అని అనుకుంటాం గాని, అమ్మో మన మనసులో ఏమేమి ఉందో, ఏమేం చేయాలనుకుంటున్నామో, ఏమేం చేస్తామో అన్ని చెప్తారు చెల్లి. అందుకే జనాల దగ్గర పోతే మన చెడు బుద్ధులున్నా చెడు రోగాలున్నా మట్టు మాయమైతే అని ఎందుకంటారు. సమ్మక్క సారక్కను ఒలుసుకోమని చెప్తుంటారు, సమ్మక్క సారక్కను ఇంట్లో నిలబెట్టుకో అని చెప్తుంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది చెల్లి. ఇక మా ఊళ్ళో అయితే ప్రతి ఏడు పోతాం కాబట్టి మాకు చాలా అలవాటు అయింది. మాకైతే నిమ్మలంగా అనిపిస్తుంది దేవతను కొలుసుకున్నప్పటి సంది. అట్లాంటి అక్క, అదే మా అమ్మ పోదామన్నది. ఇక వస్తాంటే మేము ఇలా వ్యాన్ కట్టుకొని వస్తాం అక్క, కలుసుకుందాంలే ఆడ. అది చెల్లి, ఇక వస్తే నీ మొగనికి ఇట్లా తీసుకొని రాదు, మంచిగా అనిపిస్తుంది. పెళ్ళం మొగనికి ఏమైనా జాతకాలు ఉంటే ఇట్లా చెప్తారు, జర మంచిగా ఉండేటట్టు ఇట్లా చెప్తారు చెల్లి. నీ మొగనికి ఫోన్ చేసి ఆయన గిట్ల రమ్మను. పోయేదేముందమ్మా, 3 రోజులు ఇట్లా పోయి ఇట్లా వస్తే అయిపోతుంది, ఇక డబ్బున గడిచిపోతాయి. సరే అక్క, మంచిది చెల్లి. సమ్మక్క సారక్క జాతరంటారు, వస్తారంటారు, రెండమ్మో రెండమ్మో జాతర కంట, అక్క జాతర కంట. అదేంటి ఈ అక్క ఉన్నది ఉన్నట్టు చెప్పి టెన్షన్ పెడుతుంది ఏంటి? అటు కాకుండా మీ ఆయన తీసుకొని పోషెళ్ళి మంచిగా ఉంటది అని అంటుంది. అదే మా ఆయనను తీసుకొని పోతే ఉన్నది ఉన్నట్టే చెప్పినారనుకో, నా బండారం బయట పెట్టరా వాళ్ళు. అమ్మో నా బండారం బయట పడుతుంది, వద్దు వద్దు కుండ వలిగినట్టు అవుతుంది. ఏమొద్దు నాయన, ఇక పోతే గీతే మా అమ్మ నాయనతో పోవాలి. గాయన ఎందుకు తోకమర్ల మళ్ళా గదొక లేని పోని నెత్తి నొప్పి, లేని టెన్షన్ నా మీద పెట్టుకున్నట్టు అవుతుంది. అవో యాది ఉన్నాడు, ఫోన్ చేస్తుండు. హలో, ఏం చేస్తుర్రే? స్వీట్ అమ్మ ఏం చేస్తుంది? ఏం లేదు, లోపల అమ్మతోని ఆడుకుంటున్నట్టుంది. ఏమైంది, బాగానే ఫోన్ చేసినావు, ఇన్ని రోజులకు బాగానే గుర్తుకొచ్చినాము. నీకు నేను గుర్తుకు రాకున్నా, నా మీద ఆలోచన లేకున్నా, నా ఆలోచన మొత్తం నువ్వే ఉంటావు, ఎప్పుడు మీరే గుర్తుకొస్తుంటారు. కానీ ఏం చేస్తున్నారు? తిన్నరా? తిన్నాం, అయినా తింటే నీకెందుకు, తినకుంటే నీకెందుకు. ఇక పోతప్పుడు పోయినావంటే మరి ఎట్లున్నారు ఏం కథని ఫోన్ చేసుడు లేదు, మాట్లాడేది లేదు. నాకు కోపం రాదా చెప్పు? వస్తుంది, నీకు గాక కోపం వస్తుంది. నువ్వే మనిషివి, నీదే మనసు. ఇక నాకు కోపం రాదు, నేను మనిషిని కాదు కదా. నీకేమిటికయ్యా కోపము? ప్రతి దానికి కోపం వస్తూనే ఉంటది అని అంటావు. ఏమిటికి చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి కోపం పడదు అట్లా. ఆహా, నువ్వు ఎన్ని కథలు పడుతున్నా మూసుకొని ఉండాలి, కోపపడద్దు కదా. అబ్బా, ఏం కథలు పడతావు నువ్వు నిజంగా. సరే గాని మేడారం జాతరకు అమ్మ నాయన పోదామంటుర్రు, మరి మన కోసమేనంట. రాదు పోదాం. ఓయమ్మో, ఇదేంది మేడారం జాతరకు మా అత్తగారితో పోవాలా? అమ్మో, నా నుంచి కానే కాదు. ఆడికి పోయినాక నా బండారం బయట పెడితే నేనుంటనా? పుణ్యానికి చచ్చిపోతా హార్ట్ అటాక్ వచ్చి. ఈయనేంది పుసుక్కున్నా హార్ట్ అటాక్ వస్తే చెప్తున్నాడు మేడారం జాతరకు పోదాము రా అని. అవ్వ ఏం చేయాలి ఇప్పుడు? మా అమ్మ మా నాయనతో పోదాం అనుకుంటే ఈయన ఇట్లాంటి సిచ్చు పెట్టిండు. ఒకవేళ ఇటు రానని ఇటు పోతాననుకో, ఇక ఆడ దొరికించుకొని ఎన్నెన్నో మాటలు అంటాడు. తెలిసినాక ఇట్లా మస్తు మాటలు తిట్టిపాడి చేస్తాడు. ఏం చేయాలరా దేవుడా ఇప్పుడు? అదేంటి మాట్లాడుతుంటే సప్పుడు చేస్తలేవు? మా అమ్మ జాతరకు పోదామన్నది, అన్ని సదిరి పెట్టింది, బండలు గిట్ల అన్ని కడిగి పెట్టింది. నడు, అన్ని చదురుకొని రెడీ అయ్యి వచ్చేసి. అబ్బా, నేనా జాతరకు అస్సలు రానేను. 3 రోజులు జరుగుతుందంట, మస్తు మంది ఉంటారంట, ఉసుకేస్తే రాలని జనం ఉంటారంట. గంత మందిలా పిల్లని వేసుకొని నేను ఏడుస్తా, మీరేవో రాదుర్రి. లేదు, పిల్లను మేమందరం చూసుకుంటందుకు లేమా? ఇక మా చెల్లెళ్ళు గిట్ల పోదాం అనుకుంటున్నారంట, మనం పోతుంటే మన ఇంటనే వస్తారంట. మరి ఏమంటావు? నువ్వు పోదామంటే పోదాము, లేకుంటే క్యాన్సిల్, ఇక నీ ఇష్టం అది. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి, నేను రాలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన. గంట మందిలో నేనైతే గెలవలేనయ్యా. అమ్మో, నాకు ముందే భయం అవుతుంది అయ్యా జనంలో నడవాలంటే.
మస్తు దూరం నడిచేది ఉంటదంట. గవన్నీ టెన్షన్ నాకొద్దు, నేను రాలేను. ఇగో ఇదేనా అయితే మన వీడియో ఎట్లుంది? మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయాలి దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నందుకు ఇంకా కష్టానికి ఫలితం ఇచ్చే చిన్న లైక్ లోనే తెలుస్తుంది దోస్తులు. వీడియోని చిన్న లైక్ చేసి అతను హైప్ పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ. మళ్ళీ